అసలు నేనిక్కడికొచ్చిన కొత్తల్లో 2-3 ఇయర్స్ ఎంత కష్టపడ్డాను అనేది నేనుండి అదేంటి ఎవరో వాడిన బెడ్ నేనెట్లా వాడతాను అని జెప్పి ఇంట్లో చేతికి అందించే ఫుడ్ వాల్యూ ఏంటి? డబ్బుల వాల్యూ ఏంటి? మా ఫ్రెండ్స్ కొంతమంది రెస్టారెంట్స్‌లో, వేర్ హౌసెస్‌లో చేసేవాళ్ళ జాబ్స్ అన్నీ పోయాయి. అసలు ఏం జేస్తున్నాను నా లైఫ్‌తో అని జెప్పి చాలా చాలా బాధేసేదనమాట. దాన్ని పడేసే టైంకి ఇంక నాకు వామిటింగ్ వచ్చి లిటరల్లీ వామిటింగ్ జేసేసుకున్నా. హలో ఎవ్రీవన్! నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన వీడియోలో అయితే నేను ఆస్ట్రేలియాకి ఎప్పుడొచ్చాను? ఆస్ట్రేలియాకే ఎందుకొచ్చాను? అసలు మాస్టర్స్ ఎక్కడ చేశాను? ఎక్కడున్నాను? తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ వెతకడానికి ఎంత కష్టపడ్డాను? తర్వాత మాస్టర్స్ అయిపోయాక ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టమైంది? ఇలా అన్ని విషయాలు గూడా మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. అసలు నేనిక్కడికొచ్చిన కొత్తల్లో 2-3 ఇయర్స్ ఎంత కష్టపడ్డాను అనేది నేను మా పేరెంట్స్‌కి గూడా షేర్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు అనేసి. బట్ ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటూ సెటిల్ అయ్యాను కాబట్టి కెమెరా ముందు మీకు చెప్తూ వాళ్ళకి గూడా ఇప్పుడే తెలుస్తుందనమాట. సో, వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు చాలా మంది నా వీడియోని చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, ప్లీజ్ డెఫినెట్‌గా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్‌ని గూడా కొట్టండి. సో దట్ నా కొత్త వీడియోస్ అన్నీ గూడా మీకు తెలుస్తుంటుంది. నోటిఫికేషన్ ఒస్తుంది. సో దట్ ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలా మందికి మన ఛానెల్ రీచ్ అవుతుంది. అలాగే ఇలా నేను చేస్తున్న వీడియోస్ అన్నీ గూడా అందరికీ రీచ్ అవుతాయి. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆస్ట్రేలియా గురించి. సో డెఫినెట్‌గా ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ కూడా చేయండి. ఓకే. సో లెట్స్ స్టార్ట్. 2017లో నాది ఇంజినీరింగ్ అయిపోయింది. గీతాంజలి కాలేజ్ నుంచి ఈసీఈలో ఇంజినీరింగ్ చేశాననమాట. తర్వాత ఇంజినీరింగ్ ఎండింగ్‌లోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాకు టెక్ మహీంద్రాలో జాబ్ గూడా వచ్చింది. ఫస్ట్ ప్లేస్‌మెంట్ జాబ్ గూడా వచ్చేసింది. నేను చాలా చాలా హ్యాపీ అనమాట. ఇంకా దాని తర్వాత కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఎలా ఉన్నిందంటే 200-300 మెంబర్స్‌ని తీసేసుకోవడం వల్ల అందరికీ ఒకటేసారి ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. అందరిని వెయిటింగ్‌లో పెట్టేశారు. ఇస్తాము ఆఫర్ లెటర్ అని చెప్పేసి. ఇంక ఇంజినీరింగ్ అయిపోయింది. ఏం జేయాలో తెలీక కొన్ని రోజులు అమెజాన్‌లో అయితే వర్క్ చేశాను లిస్టింగ్ స్పెషలిస్ట్ లాగా. స్టార్టింగ్‌లో పే అంతా బావున్నింది. సో, కానీ అది నేను చదివిన దానికి, నేను చేసేదానికి అసలు సంబంధం లేదు. ఓకే. జాబ్ చేశాను కొన్ని రోజులు. ఒక 6 మంత్స్ ఏమో చేశాను. అంత లోపల నా మాస్టర్స్‌కి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే నాకెప్పుడు గూడా ఇంజినీరింగ్ తోటి ఆపేయాలని లేకునింది. ఏదన్నా మాస్టర్స్ చెయ్యాలి. ఎంటెకో, ఎంబీఏనో లేకపోతే మాస్టర్సో ఏదో ఒకటి జేయాలని అయితే ఫిక్స్ అయిపోయున్నాను. సో, ఆహ్, ఫైనల్‌గా మాస్టర్స్ అని అయితే ఫిక్స్ అయ్యాను. మాస్టర్స్ ఎక్కడ జేయాలి? అప్పట్లో నేననుకున్న ఆప్షన్స్ యూఎస్ఏ, తర్వాత ఆస్ట్రేలియా, కెనడా. 2017, 2018 టైంలో ఏంటి అంటే యూఎస్ఏ నుంచి స్టూడెంట్స్ అందరిని పంపించేస్తున్నారు అన్న చాలా పెద్ద న్యూస్ ఉన్నిందనమాట. సో, మనకి ఎందుకు అంత ప్రాసెస్ చేసుకొని రిస్క్ ఎందుకు అన్నట్టుగా యూఎస్ఏకైతే నేను అసలు అప్లై కూడా చేయలేదు. నెక్స్ట్ ఇంకా కెనడా, ఆస్ట్రేలియా అనుకుంటే కెనడా మంచిగా ఉంది. ఇప్పుడు రెండిటికి కూడా మంచి పీఆర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. పీఆర్ వచ్చింది అంటే ఇంక మంచిగా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను. బట్ కెనడా ఏంటంటే మనదేమో బక్క ప్రాణం. అక్కడికెళ్ళి ఆ చలిలో వణుక్కుంటూ మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంక కెనడా కూడా ఎలిమినేట్ చేసేసా. ఫైనల్‌గా ఆస్ట్రేలియా ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫిక్స్ అవ్వగానే ఒక కన్సల్టెంట్ అన్న దగ్గరికెళ్ళా. అన్నా నాకొక మంచి యూని ఇవ్వన్నా అని చెప్పాననమాట. అన్ననేమో నాది బీటెక్ అవన్నీ చూసేసి లాట్రోబ్‌లో ఎంఐసీటీ కోర్స్ అని బావుంటుందమ్మా అక్కడికి అప్లై చేస్తానని చెప్పారు. అప్పట్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ నేనేం చేశాను అంటే అన్న అలా చెప్పగానే ఇంటికెళ్ళి ఎంచక్కా లాట్రోబ్ యూనివర్సిటీ అని కొట్టి, ఈ ఎంఐసీటీ కోర్స్ అని చెప్పి కొట్టి, అసలు ఏమేమున్నాయి ఆ కోర్స్‌లో అని చెప్పి నేను రీసెర్చ్ చేశాననమాట. నా రీసెర్చ్ నేను చేశాను. ఎందుకంటే నేను చదివింది ఈసీ. ఇక్కడికొచ్చి ఏ బిజినెస్ మీద కోర్సో, లేకపోతే ఏ మైనింగ్ మీదనో, దేని మీదనో ఉంటే ఎందుకు అని చెప్పేసి, మనకి ప్రాపర్‌గా తెలియాలి అని చెప్పేసి, ప్రాపర్‌గా చూసుకొని, ఇప్పుడు ఎంఐసీటీ కోర్స్‌లో నెట్వర్కింగ్ ఉంది, అలాగే సెక్యూరిటీ ఉంది. నా ఇంజినీరింగ్‌లో కూడా నెట్వర్కింగ్ ఉంది కాబట్టి, ఓకే. కంటిన్యూయేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ కోర్స్‌కైతే ఫిక్స్ అయిపోయాను. కానీ మీకందరికీ ఒక టిప్ ఏంటి అంటే, కన్సల్టెంట్ వాళ్ళు ఏ యూని ఇస్తే ఆ యూనిని అలా ఫిక్స్ అయిపోయి ఎళ్ళిపోకుండా, మీ రీసెర్చ్ మీరు చెయ్యండి. ఆస్ట్రేలియాకొచ్చాక అసలు మళ్ళీ వేరే యూనీస్ చూసి, అరే! అదెందుకు తీసుకోలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా, మనం ఇండియాలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాకి వద్దాము అనుకున్నప్పుడే, ఆస్ట్రేలియాలో అసలు ఏమేం యూనీస్ ఉన్నాయి, ఏ ఏ యూనీస్‌లో ఏమేం కోర్సెస్ ఉన్నాయి, వాటి ఫీజులెంత, అవి ముందే చూసుకున్నారనుకోండి, ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ప్రాపర్‌గా చూసుకొని రావడానికి మంచిగా ఉంటుందనమాట. సో, అలా నేనైతే లాట్రోబ్ ఎంఐసీటీ కోర్స్‌కైతే ఫిక్స్ అయిపోయాను. అండ్ డెఫినెట్‌గా మంచి పర్సెంటేజ్ ఉంది అంటే ఇంజినీరింగ్‌లో చాలా వరకు యూనీస్ అన్నీ గూడా స్కాలర్‌షిప్ ఇస్తాయి.
15-25% వరకు నేను చూసాననమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరిని గూడా. సో, నాకైతే 15% వచ్చింది స్కాలర్‌షిప్. నాకు ఇంజినీరింగ్‌లో 70% ఉన్నింది. సో, 70%కి నాకు 15% స్కాలర్‌షిప్ ఇచ్చారు. అండ్ 2020లో నా మాస్టర్స్ అయిపోయింది. సో, 2020 ఆ టైంలో మా యూనీకి ఫీజొచ్చేసి $54,000 ఉన్నింది మొత్తం 2 ఇయర్స్‌కి. అంటే ఇంచుమించుగా 27,00,000 అనమాట. బట్ నాకు స్కాలర్‌షిప్ రావడం వల్ల నాకు 22,00,000 అయ్యింది. అండ్ 4 సెమిస్టర్స్‌లో చేశాను. అండ్ మొత్తం నా ఫీజంతా గూడా మా నాన్నగారే కట్టారు. నేను దానికి అసలు చాలా గ్రేట్‌ఫుల్ అనమాట. మొత్తం ఫీజ్ మొత్తం అసలు నాకు అంత కష్టం ఉండొద్దు అని చెప్పి, ఇక్కడికొచ్చి నేను ఫీజ్ గురించి కష్టపడొద్దు అని జెప్పేసి మొత్తం మా నాన్నగారే కట్టారు. సో, అలా మొత్తానికి లాట్రోబ్, ఎంఐసీటీ ఫిక్స్ అయిపోయి అప్లై చేసేసాను. తర్వాత లాట్రోబ్ నుంచి ఫోన్ గూడా వచ్చింది. "నీకేం తెలుసు ఈ కోర్స్ గురించి" అని జెప్పి. అన్నీ ఆన్సర్ చేశాను. దాని తర్వాత స్టూడెంట్ వీసా వేశాను. 2 వీక్స్‌లో వచ్చేసిందనమాట. అప్పట్లో ప్రాసెస్ ఈజీగానే ఉన్నింది. అండ్ నేను డాక్యుమెంట్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా చూపిచ్చాను. సేవింగ్స్ కానివ్వండి, లేకపోతే ఐటీ రిటర్న్స్ కానివ్వండి, ఇంజినీరింగ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అన్నీ ప్రాపర్‌గా సబ్మిట్ చేశాను కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు ఎలా ఉంది సిట్యుయేషన్? ఎందుకంటే నన్ను చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని అడుగుతున్నారు. ఇప్పుడు రావాలంటే ఎలా ఉంది అని చెప్పేసి. సో, నేను ఇక్కడ కన్సల్టెంట్‌ని కనుక్కున్నాననమాట. నాకు హెల్ప్ చేసిన కన్సల్టెంట్‌ని. ఆయన ఏమన్నారంటే, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారు. చాలా చెకింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో, డెఫినెట్‌గా అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా చూపివ్వాలి. ఫైనాన్షియల్స్ కానివ్వండి, లేదంటే సేవింగ్స్, ఇంజినీరింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా చూపిస్తే ఇబ్బంది ఏం లేదు గానీ, ఒక్కటి అటు ఇటు అయినా కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అలాగే వీసా రిజెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయని చెప్పారు. సో, మీరు జాగ్రత్తగా ఉండి అప్లై చేయండి. అన్నీ ప్రాపర్‌గా ఉంటే డెఫినిట్‌గా మీకు స్టూడెంట్ వీసా వచ్చేస్తుంది. అందులో ఇబ్బందేం లేదు. సో, అలా నాకైతే స్టూడెంట్ వీసా వచ్చింది. నేను జూలై 2018లో ఆస్ట్రేలియాకొచ్చేసా. ఇక్కడేమో వింటరు. ఇంటికి ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడికి రాగానే మమ్మీ, డ్యాడీ వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు అంటే పంపించారనమాట. వాళ్ళ ఇంట్లో ఉండు. ఫస్ట్ ఒక 1 వీక్ నీకసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఏంటి అని తెలిసేంత వరకు గూడా వాళ్ళ ఇంట్లో ఉండు అని చెప్పి పంపించారు. ఎయిర్‌పోర్ట్‌కొచ్చాను ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఎవ్వరు తెలీదు, ఏమీ తెలీదు. ఆ అన్న వచ్చారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. హమ్మయ్య! వచ్చాను అని చెప్పి ఇంటికొకసారి ఫోను చేశా. అమ్మ వచ్చాను అని చెప్పి. అసలు మాటలు గూడా రావట్లేదు నాకు. అంత చల్లగా ఉంది. నేను ఆస్ట్రేలియాకొచ్చినప్పుడు 1 డిగ్రీ ఉన్నిందనమాట. ఓహ్ మై గాడ్! నాకు ఇంకా గూడా గుర్తుంది ఆ నైట్ నేనొచ్చినప్పుడు అసలు ఐ వాస్ సో స్కేర్డ్ అనమాట. ఫస్ట్ టైమ్. అసలు ఇండియాలో ఎక్కడ గూడా పక్క స్టేట్‌కి గూడా నన్ను పంపించేవాళ్ళు గాదు. ఎప్పుడు మమ్మీ, డ్యాడీ అందరూ ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇక్కడ ఇంత దూరం పంపించారు. అండ్ నాకేమో వచ్చేసాను ధైర్యంగా ఎనర్జీ తోటి, ఆ ఎక్సైట్‌మెంట్ తోటయితే వచ్చేసాను గానీ, ఇక్కడికొచ్చాక అసలు ఒక్క సెకండ్ ఇట్లా పాజ్ అయిందనమాట నాకు. ఓకే. నేను ఆస్ట్రేలియాకొచ్చాను. ఇప్పుడంతా నాది నేనే జేసుకోవాలి. ఇండియాలో అంటే ఏముంది పొద్దున్న లేచి మమ్మీ అంటే టిఫిన్ ఇస్తుంది, భోజనం ఇస్తుంది, ఏదంటే అది ఇచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఉంటారు. అలా హాయిగా తిరిగేవాళ్ళం గానీ, ఇక్కడికొచ్చాక ఏ టు జెడ్ అండి. మన కుకింగ్, క్లీనింగ్, యూని, స్టడీస్, ఎగ్జామ్స్, అసైన్‌మెంట్స్ దాని మీద పార్ట్ టైమ్ జాబ్. ఇవన్నీ మనమే జేసుకోవాలని జెప్పి ఒక్కసారి సినిమా కనిపించిందనమాట నాకు. ఓకే. అని జెప్పి సరే చూసుకుందాం అని జెప్పి ఫస్ట్ 1 వీక్ అయితే ఉన్నాను. ఇంక తీరా తెలిసిందేంటి అంటే, మా అంకుల్ వాళ్ళ ఇల్లేమో సౌత్‌లో ఉంది. మా యూని ఏమో నార్త్‌లో ఉంది. ఇక్కడికి అక్కడికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్ళడానికి 1 ½ అవర్ టైం పడుతుందని చూపిచ్చింది. ఇంకా అంత దూరం కష్టమని జెప్పేసి మా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారని జెప్పి తెలిసింది నాకు. సో, అందుకనేసి నేను వాళ్ళని కనుక్కున్నాననమాట. మీ దగ్గర ఏమన్నా ప్లేస్ ఉందా అంటే, తనేమన్నారు అంటే, ఆల్రెడీ 2 బెడ్‌రూమ్ హౌస్‌లో 9 మెంబర్స్ ఉంటున్నాము. ఇప్పుడే ఇబ్బందిగా ఉంది అని చెప్పి అన్నారు. బట్ నేను రిక్వెస్ట్ చేశాననమాట. నేను టెంపరరీగా వస్తాను. యూనిలో ఫ్రెండ్స్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా టెంపరరీగా మూవ్ అయ్యానక్కడికి. ఎందుకంటే ఇండియాలో ఏమని చెప్తారు ఆస్ట్రేలియాకొచ్చేటప్పుడు, "ఏముందమ్మా అక్కడికెళ్ళి ఫ్రెండ్స్‌ని చేసుకొని జస్ట్ మీరు ఒక ఇల్లు తీసుకొని టూలెట్ బోర్డ్ చూసుకొని ఇల్లు తీసుకొని మూవ్ అయిపోవచ్చు" అని చెప్తారు. కానీ ఇక్కడికొచ్చాక నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాక తెలిసిందేంటి అంటే, ఒక ఇల్లు తీసుకోవడానికి ఎన్ని ప్రూఫ్స్ చూపివ్వాలంటే అన్ని ప్రూఫ్స్ చూపివ్వాలి. ఒక అడ్రెస్ ప్రూఫ్ చూపివ్వాలి, పే స్లిప్స్ చూపివ్వాలి. అసలు ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో అసలు ఇక్కడికొచ్చాకే తెలిసింది నాకు. అండ్ మనం ఇండియాలో అనుకున్నంత ఈజీ ప్రాసెస్ అయితే అస్సలు కాదు. అండ్ ఇంకొకటి దాని మీద టాప్ ఏంటి అంటే, అసలు స్టూడెంట్స్‌కి అసలుకే ఇవ్వరు. ఎందుకంటే మంచి ఇల్లు పాడు చేసేస్తారు అని చెప్పి అదొక అపోహ ఉంటుంది. ఇంకా దాంతోటి స్టూడెంట్స్‌కి ఇల్లు దొరకడం ఎంత కష్టమో అసలు ఇక్కడికొచ్చాకే రియాలిటీ కనిపించింది. హ్మ్. ఇంక స్టూడెంట్స్‌కి ఇల్లులు దొరకడం చాలా కష్టమని అర్థమయ్యాక ఇంక నేను దిగిన మా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎలా నేను ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను. కానీ నాకేమో దొరకట్లేదు. మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగితే వీళ్ళేమన్నారంటే ఇంకొక 6 మంత్స్‌లో వాళ్ళు ఉంటున్న ఇల్లు లీజ్ అయిపోతుంది.
సో, కొత్త ఇంటికి ఎట్లన్నా మూవ్ అవుదాం అనుకుంటున్నాం. ఒక పెద్దిల్లు తీసుకొని మూవ్ అవుదాం అనుకుంటున్నాము. సో, నీకు ఒక 5, 6 నెలలు ఇబ్బంది లేదు, అడ్జస్ట్ అవుతాను అంటే, నువ్వు గూడా మాతో పాటు ఆ పెద్దింటికొచ్చేయొచ్చు అని జెప్పి అన్నారనమాట. సో, సరే అని జెప్పేసి ఇంకా అడ్జస్ట్ అవుదాము 5, 6 మంత్సే గదా అని జెప్పి అనుకున్నాను. అకామిడేషన్ అంతా సెట్ అయింది. బానే ఉంది గానీ, అసలెక్కడ పడుకోవాలి? ఉన్నదే 2 బెడ్‌రూమ్‌లు. దాంట్లో 9 మంది ఆల్రెడీ ఉంటున్నారు. నేను తెచ్చుకున్నదేమో $1000. అందులో గ్రాసరీసు, రెంటు, మళ్ళీ జాబ్ రాలేదు. బెడ్ చూస్తేనేమో కొత్త బెడ్ $400 ఉంది. ఎలా చేయాలిరా బాబు! అని చెప్పి మా ఫ్రెండ్స్‌ని అడిగితే, "ఇవాల్టికి ఎట్లో అట్లా అడ్జస్ట్ అవ్వు. రేపటికి ఏదో ఒకటి చూద్దాంలే" అన్నారు. నెక్స్ట్ రోజుకి బెడ్ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగితే, ఇక్కడ యూజువల్‌గా ఇంటి బయట పాత సామాన్లు పెట్టేస్తారనమాట. ఎవరైనా కొత్త బెడ్ తెచ్చుకుంటే పాత బెడ్ బయట పెట్టేస్తారు. సో, అట్లాగే ఒక బెడ్ కనిపిస్తే పట్టుకొచ్చేసామన్నారు. నేనుండి అదేంటి ఎవరో వాడిన బెడ్ నేనెట్లా వాడతాను అని జెప్పి అడిగితే, అంత లేదు. మేమందరం గూడా అట్లాంటివే వాడుతున్నాము. కొత్త వస్తువులు తెచ్చుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఇక్కడ. సో, ఇట్లాంటివే బయట ఏదన్నా ఉంటే తెచ్చుకొని సెకండ్ హ్యాండ్‌వి ఇట్లనే వాడతామనమాట స్టార్టింగ్‌లో అని జెప్పి అన్నారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి అని జెప్పేసి ఇంక నేను తెచ్చుకున్న కొత్త బెడ్‌షీటు పాత బెడ్ మీదేసి పడుకోవడం స్టార్ట్ చేశా. ఇంకా నెక్స్ట్ జాబ్ వెతుక్కుందాము యూని స్టార్ట్ అవ్వడం కన్నా ముందు అని జెప్పేసి ఫస్ట్ మా ఫ్రెండ్స్‌ని అడిగాను. ఎక్కడ వెతుక్కుంటారు? ఎట్లా వెతుక్కుంటారు జాబ్ అని అడిగితే గమ్‌ట్రీ అనే అప్లికేషన్ ఉంటుంది. అందులో ఒక యాడ్ పోస్ట్ చెయ్యి అని చెప్పి అన్నారు. ఇంక నేనేముంది నీట్‌గా హాయ్ మై నేమ్ ఈజ్ సిరి. నేనొచ్చి ఆస్ట్రేలియాకి 2 వీక్స్ అవుతుంది. నేనొక జాబ్ వెతుకుతున్నాను. ఏదన్నా చేస్తాను అన్నట్టుగా చెప్పాననమాట. అయితే ఇంకా జాబ్ యాడ్ పెట్టాను. ఒక 2, 3 రోజులు ఎవరు రిప్లై లేదు. పోన్లే టైం పడుతుందేమో అనుకున్నాను. ఇంకా ఒక 3 రోజుల తర్వాత రిప్లై వచ్చింది. ఏంటి అంటే, "నాకొక పర్సనల్ అసిస్టెంట్ కావాలి. వాళ్ళు ఓపెన్ మైండెడ్ ఉండాలి. నీకు ఓకే అయితే డైరెక్ట్ మెసేజ్ నాకు చెయ్యి" అని చెప్పి అన్నారు. అబ్బో! ఇదేదో తేడాగా ఉందే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. ఇంక దాని తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటి అంటే ఇట్లా రెజ్యూమెస్ ప్రింట్ చేసుకొని అన్ని షాపులకెళ్ళి ఇచ్చేదాన్ననమాట. మీ దగ్గర ఏదన్నా వేకెన్సీ ఉంటే రెస్టారెంట్‌లో గానివ్వండి, లేదంటే పిజ్జా షాప్స్ కానివ్వండి, ఎక్కడంటే అక్కడ అన్నిటికి వెళ్ళి ఇచ్చేదాన్ని. వేకెన్సీ ఉంటే చెప్పండి అన్నట్టుగా. దాని తర్వాత ఫైనల్‌గా ఏమైంది అంటే మా రూమ్‌మేట్ పనిచేస్తున్న రెస్టారెంట్‌లోనే ఒక కిచెన్ హ్యాండ్ వేకెంట్ పొజిషన్ ఉంది అంటే, ఏంటోలే అబ్బా! అని చెప్పి వెళ్ళాను. తీరా వెళ్లి చూస్తే తెలిసిందేంటి అంటే, అది డిష్ వాషింగ్ జాబ్ అనమాట. అంటే బాసనలు తోమడం. కానీ మనకి ఇంట్లో బాసనలు తోమినట్టు సోపేసి గాదు. అక్కడేంటి అంటే రెస్టారెంట్‌లో గదా! ఒక పెద్ద డిష్ వాషర్ ఉంటుంది. మన గిన్నెలన్నిటి మీద వాటర్ ఏసేసి ఆ డిష్ వాషర్‌లో పెడితే అదే కడిగేస్తుంది. దాని తర్వాత అన్నిటిని తీసి నీట్‌గా తుడిచేసి మళ్ళీ తీసుకెళ్ళి షెఫ్స్‌కి ఇవ్వడం చేసేసేయాలనమాట. అది నేను ఆస్ట్రేలియాలో చేసిన ఫస్ట్ జాబ్. అసలు ఇంక రెస్టారెంట్ ఇక్కడంటే మీకు తెలిసిందేగా అన్నీ ఉంటాయి. నేనేమో మీట్ తినను. ఇక్కడేమో బీఫులు, పోర్కులు, సీ ఫుడ్‌లు అన్నీ ఉన్నాయి. అవి గూడా పర్వాలేదులే నేను తినట్లేదు గదా! అని జెప్పి అనుకున్నాను. తర్వాత ఒకరోజు ఏం జేశారు, ఈ పాడైపోయిన ఆయిస్టర్స్ తెచ్చిచ్చారు. "దీన్ని పడేసి క్లీన్ జేసేసేయమ్మా" అని జెప్పి అన్నారు. సరేలే అని జెప్పి దాన్ని క్లీన్ జేయడానికి తీసుకున్నాను. దాని వాసనకి అమ్మా! నాకు ఇంకా గూడా గుర్తుంది. దాని వాసనకి దాన్ని పడేసే టైంకి బయటికి తీసుకెళ్ళి పడేసాననమాట. దాన్ని పడేసే టైంకి ఇంక నాకు వామిటింగొచ్చి లిటరల్లీ వామిటింగ్ జేసేసుకున్నా. ఇంక ఈ జాబ్ మన వల్ల కాదురా స్వామి అని జెప్పేసి ఇంకా ఆ రోజు వదిలేసా. వేరే జాబ్ ఎట్లో అట్లా చేసుకుందాం అని జెప్పేసి ఇంక వదిలేసాననమాట. ఇంకా ఆ జాబ్ చేస్తున్న టైంలోనే యూని స్టార్ట్ అయిపోయిందనమాట. లక్కీగా ఏంటంటే మా రూమ్‌మేట్స్‌లోనే ఇద్దరు లాట్రోబ్ యూనివర్సిటీనే అంటే వాళ్ళతో పాటు కలిసి ఎళ్ళిపోయేదాన్ని. అట్‌లీస్ట్ అదన్నా ఈజీగా ఉండేది. ఇంకా ఆ జాబ్ వదిలేసాక నెక్స్ట్ జాబ్ నేను చేసింది ఏంటి అంటే ఇండియన్ రెస్టారెంట్‌లో రిసెప్షనిస్ట్ అనమాట. పోన్లే కొంచెం ఈజీ జాబే దొరికింది అనుకున్నా. కానీ ఆ రెస్టారెంట్‌లో ఏంటి అంటే ఫోన్ కాల్స్ తీసుకొని ఆర్డర్స్ తీసుకోవాలనమాట. సో, ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఫోన్ చేసి ఏవేవో పేర్లు చెప్పేవాళ్ళు మన డిషెస్ పేర్లే. పనీ బటర్ మసాలా అంటారు. తర్వాత ఇంకా ఏవేవో పేర్లనమాట. నాకసలు అవి అర్థమయ్యేవే గాదు. నేనప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చిందే కొత్త గదా! అసలు ఇక్కడి వాళ్ళ యాక్సెంట్ అర్థం చేసుకోవడమే నాకు కష్టంగా ఉండేది. ఇంకా వాళ్ళు మాట్లాడేది ఫోన్‌లో అర్థం చేసుకోవాలంటే ఇంకా కష్టంగా ఉండేది. సో, మళ్ళీ తప్పులు ఎందుకు రాసుకోవడం అని జెప్పి డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఓనర్‌కి ఇచ్చేదాన్ననమాట. అన్న నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పండి అనేసి. సో, ఇంకా ఆయననేమో ప్రతిసారి కాల్ తీసుకొచ్చి నాకిస్తావు, ఇంత మాత్రం చేయలేవా అని చెప్పి చిరాకు పడేవాళ్ళు. ఓనర్ చిరాకు పడినా ఏం గాదులే జాబ్‌లో కొత్త గదా! అని జెప్పి నేర్చుకుందామనే అనుకున్నాను. కానీ ఇంకొక ఇష్యూ ఏంటి అంటే ఆ రెస్టారెంట్ మా ఇంటి నుంచి చాలా దూరం. ఒక 2 ట్రైన్‌లు, ఒక బస్సు మారి వెళ్ళాల్సొచ్చేదనమాట. వెళ్ళేటప్పుడు ఈజీగానే వెళ్ళిపోయేదాన్ని గానీ, వచ్చేటప్పుడు నైట్ అయిపోయేది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉండేది గాదు. ఇంకా నాకు అప్పట్లో కారు గూడా రాదనమాట. అందుకనేసి ఇంక లేట్ అయిపోయింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదు అంటే మా రూమ్‌మేట్స్‌నే ఫోను జేసి కొంచెం పిక్ జేసుకోవడానికి రావాలి అని జెప్పి చెప్పేదాన్ని. పాపం వాళ్ళు గూడా వచ్చేవాళ్ళు. కానీ ఎన్ని రోజులని వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాము. అందుకనేసి ఇంకా ఆ జాబ్ గూడా ఎక్కువ రోజులు జేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏం అనుకున్నానంటే సిటీలో చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అని చెప్పి అనుకునేదాన్ని.
సరే అని చెప్పి సిటీలో ఒక కొత్త ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు అని చెప్పి రూమ్మేట్స్ త్రూ తెలిసింది. సో, వెళ్ళి నేను అడిగాననమాట. నేను ఇట్లా జాబ్ కోసం చూస్తున్నాను అంటే, వాళ్ళన్నారు కొత్తగా ఓపెన్ చేశాను రెస్టారెంట్. సో, ఈ పాంప్లెట్స్ ఇచ్చి చుట్టుపక్కల అన్ని ఇళ్లలో పాంప్లెట్స్ ఎయ్యి, అలాగే రెస్టారెంట్ బయట నిల్చొని పాంప్లెట్స్ పంచు అంటే అది కూడా చేశాననమాట. ఇంకా దాని తర్వాత రెస్టారెంట్ సెటప్, తర్వాత టేబుల్స్ కింద బబుల్ గమ్ పీకడాలు, తర్వాత కిచెన్‌లో అంతా క్లీనింగ్ ఇవన్నీ చేసేదాన్ని. ఈ పనులన్నీ పక్కన పెడితే జాబ్ అంతా ఫినిష్ చేసేసాక ఫుల్లీ అలసిపోయి ఇంటికెళ్ళేటప్పుడు అనిపించేదనమాట నాకు. ఇండియాలో బ్యాచిలర్స్ చేశాను. టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో. ఇంకా ఇప్పుడు ఇంకా ఇండియాలో ఉండుంటే ఏసీ ఆఫీస్‌లో కూర్చొని పని చేస్తూ ఉండేదాన్ని. కానీ మాస్టర్స్ చేద్దామని చెప్పి ఆస్ట్రేలియాకొచ్చాను. అసలు ఇండియాలో నా ప్లేటే నన్ను కడగనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. ఇక్కడికొచ్చి రెస్టారెంట్స్‌లో ఎవరెవరో ప్లేట్స్ తీసి, ఎవరెవరో ప్లేట్స్ కడిగి, అసలు ఏం చేస్తున్నాను నా లైఫ్‌తో అని చెప్పి చాలా చాలా బాధేసేదనమాట. అసలు కరెక్టే చేస్తున్నానా అని చెప్పి అనిపించేది. కానీ ఒకటే నాకు మోటివేషన్ ఉండేదనమాట. నేను మాస్టర్స్ చెయ్యాలి. అండ్ దెన్ దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలి. మాస్టర్స్ కోసం వచ్చాను. మాస్టర్స్ ఫినిష్ చెయ్యాలి. జాబ్ తెచ్చుకోవాలి. ఇదొక్కటే నాకు మైండ్‌లో రన్ అవుతూ ఉండేది. అదే నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండేది. లేకపోతే అసలు అక్కడే ఆగిపోయేదాన్ని అసలు నిజంగా. ఇక్కడ మాస్టర్స్‌లో కొన్ని కోర్సెస్‌లోనేమో అసైన్‌మెంట్స్ ఉంటాయి. కొన్ని కోర్సెస్‌లోనేమో ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ మా కోర్స్‌కైతే అసైన్‌మెంట్స్, ఎగ్జామ్స్ 2 ఉండేవన్నమాట. అందుకే నేనింక ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడే హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మరీ క్లాసెస్ వినేసి నోట్స్ కూడా రాసుకునేదాన్ని. అండ్ దెన్ అలాగే ఎగ్జామ్‌కి కూడా ప్రిపేర్ అయ్యేదాన్ననమాట. అండ్ ఇంటికెళ్ళాక అన్ని పనులు పక్కన పెట్టేసి ఫస్ట్ అసైన్‌మెంట్ ఫినిష్ చేసేదాన్ననమాట. ఎందుకంటే అసైన్‌మెంట్‌కి డెడ్‌లైన్ అంటే డెడ్‌లైన్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ అవేమీ ఉండవు. సో, అందుకని ఇంక ఇంటికి ఎళ్ళిన వెంటనే అసైన్‌మెంట్స్ కూడా ఫినిష్ చేసేసేదాన్ని. ఈ జాబులు, చదువుకోవడం ఒక ఎత్తయితే, జాబ్ జేసి ఫుల్లుగా అలసిపోయి ఇంటికొస్తే, ఇండియాలో అయితే ఎంచక్కా అమ్మ చేతిలో ప్లేట్ తెచ్చి పెడుతుంది. తినమ్మా అని జెప్పి. కానీ ఇక్కడ కిచెన్‌లో ఏమీ ఉండదు. ఇంకా కామెడీ ఏంటంటే, వండుకోవడానికి గిన్నెలు గూడా కబోర్డ్‌లలో కన్నా సింక్‌లోనే ఎక్కువుంటాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. పప్పు చేసుకుందాము ఈజీగా అయిపోతుంది అనుకున్నామనుకోండి, కుక్కరు సింక్‌లో ఎక్కడో కిందుంటుంది. కింద నుంచి తీసి సింక్ ఫస్ట్ ఖాళీ చేసుకొని, కుక్కర్ కడుక్కొని, దాని తర్వాత అప్పుడు పప్పు చేసుకోవాలనమాట. ఇన్ని తిప్పలు పడుతూ, పడుతూ ఫైనల్‌గా 2 సెమిస్టర్‌లయితే అయిపోయాయి. ఇంక జాబులు గూడా చేంజ్ అవుతూ ఫైనల్‌గా దేవుడి దయ వల్ల మా ఇంటి పక్కనే క్లినిక్‌లో రిసెప్షనిస్ట్ జాబ్ వచ్చిందనమాట. హమ్మయ్య! ట్రావెల్ చేసే పని తప్పింది. ఈజీ జాబే వచ్చింది గదా అనుకున్నాను. ఇంక ఈ జాబ్ చేస్తూ ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, తర్వాత ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుంటూ థర్డ్ సెమిస్టర్ అయితే అయిపోయింది. ఫోర్త్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. హమ్మయ్య! లైఫ్ కొంచెం ఈజీగా అవుతుంది అనుకునే టైంకి కోవిడొచ్చింది. లక్కీగా నేను మెడికల్ క్లినిక్‌లో చేస్తున్నాను కాబట్టి నా జాబ్ ఉన్నింది. మా ఫ్రెండ్స్ కొంతమంది రెస్టారెంట్స్‌లో, వేర్ హౌసెస్‌లో చేసేవాళ్ళ జాబ్స్ అన్నీ పోయాయి. అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా అలాగే మాస్టర్స్ కూడా ఫోర్త్ సెమిస్టర్ కోవిడ్ టైంలోనే అయిందనమాట. అంతా ఆన్‌లైనే అయింది. అండ్ దెన్ ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైనే ఇంటి నుంచే రాసాం. అలా ఫైనల్‌గా మాస్టర్స్ అయితే అయిపోయింది. మాస్టర్స్ అయిపోయాక ఇండియాకెళ్దాం అనుకున్నా. కానీ మొత్తం లాక్‌డౌన్. అన్ని ఫ్లైట్స్ ఆపేశారు. ఇంకెక్కడ ఇండియా ట్రిప్పు? అది గూడా అవ్వలేదు. మాస్టర్స్ అంటే అందరికీ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి? గ్రాడ్యుయేషన్. అసలు ఈ కోవిడ్ వల్ల గ్రాడ్యుయేషన్ గూడా ఉంటుందో, ఉండదో అని జెప్పి చాలా భయపడ్డా. కానీ ఫైనల్‌గా ఒక 6 మంత్స్ తర్వాత చిన్నగా ఒక 10 మందిని పిలిచి గ్రాడ్యుయేషన్ అయితే చేశారనమాట. థాంక్స్ టు లాట్రోబ్ యూనివర్సిటీ గాని అట్లా గ్రాడ్యుయేషన్ అయింది. సో, ఇప్పటివరకు నేను చెప్పిందంతా గూడా అదేదో నా ఒక్కదానికే ఇంత కష్టంగా ఉన్నింది. నేను ఒక్కదాన్నే ఇలాంటి జాబ్స్ చేశాను అని గాదు. మా ఫ్రెండ్స్‌లోనే చాలామంది దీనికన్నా కష్టమైన జాబ్స్ గూడా చేశారు. ట్రక్ డ్రైవింగ్, పెద్ద పెద్ద వేర్ హౌసెస్‌లో బరువులు మొయ్యడాలు, అలాగే కార్ వాషింగ్, కమర్షియల్ క్లీనింగ్ ఇలా చాలా కష్టమైన జాబ్స్ చేశారనమాట. సో, నేను చెప్పేదేంటంటే ఇండియాలో ఉన్నప్పుడు మనం ఇలాంటి జాబ్స్ చేస్తామని గూడా అనుకోనుండం. అదే అబ్రాడ్‌కెళ్ళాక అలాంటి జాబ్స్ చేయాల్సొస్తుంది. సో, నాకు కమెంట్స్‌లో చాలామంది అడుగుతుంటారనమాట. ఆహ్, ఆహ్, అబ్బాయిలకు గానివ్వండి, అమ్మాయిలకు గానివ్వండి, అబ్రాడ్‌కెళ్తే మాస్టర్స్ కోసం ఎలా ఉంటుంది లైఫ్ అని జెప్పేసి. సో, నా లైఫ్ ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చెప్పాను గదా! అందరి లైఫ్ ఇలా ఉంటుందని గాదు. కొంతమందికి రాగానే ఈజీ జాబ్ దొరికేస్తుండొచ్చు. కొంతమందికి కొంచెం కష్టమైన జాబ్ దొరుకుతుండొచ్చు. కొంతమందికి అబ్రాడ్‌కి రాగానే వెంటనే జాబ్ దొరికేస్తుండొచ్చు. అండ్ కొంతమందికి 6 నెలలకు గాని జాబ్ దొరకదు. సో, అందరి లైఫ్ ఒక రకంగా ఉండదు. బట్ ఏదేమైనా గానీ, ఎంత కష్టమైన సిట్యుయేషన్ వచ్చినా గానీ, ఫేస్ చేస్తాను అన్న మైండ్‌సెట్ తోటి అబ్రాడ్‌కి వెళ్ళాలి. ఎవ్వరన్నా గానీ ఇదే చెప్తాను. కానీ ఒక్కటి చెప్తా. నా మాస్టర్స్ లైఫ్, అలాగే నా అబ్రాడ్ లైఫ్ నాకు చాలా వాల్యూస్ నేర్పించింది. పేరెంట్స్ వాల్యూ ఏంటి? ఇంట్లో చేతికి అందించే ఫుడ్ వాల్యూ ఏంటి? డబ్బుల వాల్యూ ఏంటి? ఇవి చాలా 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 క్లియర్‌గా తెలిసాయన్నమాట నాకైతే. అండ్ దాంతో పాటు ఏ ప్రొఫెషన్ అయినా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఒక రిసెప్షనిస్ట్ లాగా చేశాను. ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్ లాగా చేశాను. అన్ని రకాల జాబ్స్ చేశాను కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది నాకు తెలుసు.
అందుకే ఏ ప్రొఫెషన్‌లో ఎవ్వరున్నా గానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనేది గూడా నేను ఇక్కడికొచ్చాక నా ఎక్స్‌పీరియన్స్ త్రూ నేర్చుకున్నాననమాట. సో, ఇప్పటి వరకైతే నా స్టూడెంట్ లైఫ్ చెప్పేసా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నా ప్రొఫెషనల్ జాబ్ ఎలా వచ్చింది? జాబ్స్‌కి అప్లై చేశాను? ఎలా అప్లై చేశాను? ఎన్ని రోజులకొచ్చింది? ఇవన్నీ గూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి వీడియో 20 మినిట్స్ దాటేసుంటది. టూ లాంగ్ అయిపోతుంది గదా! అందుకే. సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు అబ్రాడ్‌లో మాస్టర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి, "నువ్వు గూడా ఇలాంటివే ఫేస్ చేస్తున్నావా?" అని చెప్పి అడగండి. అలాగే ఎవరన్నా అబ్రాడ్‌కి మాస్టర్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినిట్‌గా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెంచండి. నా వీడియో నచ్చితే డెఫినిట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.